ఇదేంటబ్బా తేజ గాడు క్లాస్ లో అంత ధైర్యంగా నిద్రపోతున్నాడు. సార్ క్లాస్ చెప్తుండగా అసలు యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే మా వరదగాడైతే బర్త్డే ఉంది. ఆడి బర్త్డే కోసం మా రైగర్ గడ అయితే రాత్రి అంతా కష్టపడి గేటు దూకి మరి కేక్ అయితే తీసుకొచ్చి అందుకే వీళ్ళంతా అయితే నిద్రపోతున్నారు క్లాస్ లో. ఇక చూసేయండి మా బర్త్డే సెలబ్రేషన్ నైట్ ఎలా జరిగిందో. మా వరదగాడికి అయితే కేక్ తెచ్చి కోపిచ్చేదాకా తెలీదు బర్త్డే కి ఇలా చేస్తామని. ఇక మా తారక్ గడ అయితే వరదగాడిని పిలుచుకొస్తాకి వెళ్ళాడు. పిలుచుకొచ్చేలా మేమైతే రూమ్ మొత్తం సెటప్ చేసి కేక్ తీసుకొచ్చి కూర్చున్నాం. ఇక మా వరదగాడైతే కేక్ నరికితే ఎంట్రీ అయితే ఇచ్చేసాడు. ఇచ్చాడో లేదో ఎవర్రా ఫోన్ లో అంటే మమ్మీ అన్నాడు. ఇంక మేమేమో ఏ గుంటతోనో మాట్లాడేస్తున్నాడు అనుకున్నాం. మరి అంతే కదా, రాత్రి 12కి ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే మమ్మీ అని ఎవరైనా అనుకుంటారా? మీరే కామెంట్ చేయండి. ఇక కేక్ విషయానికి వస్తే మా వరదగాడి కేక్ మీద అయితే బంటి అని నేమ్ రాపించాం. అలా నేమ్ రాపించింది వాడు తిడతాడు అనుకున్నాం. వాడైతే తిట్టలేదు. ఇలా సెలబ్రేట్ చేశారు కదా చాలేరా. ఇక మా వరదగాడి కేక్ కటింగ్ అవ్వగానే ఒక్కొక్కడైతే వెళ్ళి తినిపించేశారు. వీళ్ళు తినిపించారు లేదా మా వరదగాడి అయితే దశావతారం ఎత్తాడు. వీడి అవతారం ఏమో గానీ మా తేజ గాడిది మట్టిగా మామూలు అవతారం కాదు, మహంకాళ అవతారం అయితే ఎత్తేసాడు మావాడు. సో మన యూట్యూబర్ అయితే ఇంకా వాడి గురించి అయితే చెప్పలేం. ఇక మా తారక్ గడి అయితే ఏ అవతారంలో ఉన్నారో మీరే కామెంట్ చేసండి. సో మన కంటెంట్ నచ్చినట్టయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసండి.